నుంచి ప్రతి జనసేన బీజేపీ తెలుగుదేశం క్యాడర్ అంతా కలిసికట్టుగా ప్రతి వార్డులో ప్రతి ఇంటి మనసులో మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మొహమాటం లేకుండా వేరే వాళ్ళకి చెప్పకుండానే మీరు ఉన్నటువంటి నాయకునికి మీరు చెప్పండి. దాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా, దాన్ని అరికట్టేటువంటి విధంగా నేను పూర్తిగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆఫీస్ కి ఉదయం 8:30 నుండి ఇక్కడ ఆఫీస్ ఉంటది. రాత్రి 10 లోపల ఆఫీస్ క్లోజ్ చేస్తారు. నిరంతరం ఎవరో ఒకళ్ళు ఉంటారు. రేపటి నుంచి మీరు ఎవరు ఎటువంటి అవసరం ఉన్న మెటీరియల్ గానీ లేకపోతే ఇంకో అవసరం ఉన్నా ఇక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉంటారు. జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళు, అలాగే బీజేపీ నుంచి ఒకళ్ళు, ఇక్కడ ఎంఆర్పీఎస్ నుంచి ఒకళ్ళు, నలుగురు ఇక్కడ ఉంటారు. వాళ్ళతో పాటు ఆఫీస్ కేర్ టేకర్ గా మా బ్రదర్ ఉంటాడు. మీరందరూ కూడా ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా ఆఫీస్ కన్సల్ట్ చేయొచ్చు. నాతో మాట్లాడాలనుకుంటే నేను ఎక్కడ ఫీల్డ్ లో ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు. ఇంకా రోజువారీ కార్యక్రమాలు నేను చెప్పినటువంటి విధంగా డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు రోజుకు ఒక క్లస్టర్ ఒక నాయకుడు వస్తారు. అక్కడ రోజువారీ ప్రచారం జరుగుతుంది. అలాగే ఎవరినైనా ముఖ్య నాయకులు కలిసేటువంటి కార్యక్రమం ఉంటే మీరు షెడ్యూల్ ఇస్తే ఆ టైంకి నేను కూడా వాళ్ళు వచ్చి కలవడానికి కానీ, ప్రభాకర్ గారు కానీ, సురేష్ గారు కానీ, గౌస్ గారు కానీ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళందరూ ప్రచారంలో రోజుకు ఒక క్లస్టర్ ని కంపల్సరీ వీళ్ళందరూ కూడా రోజుకు ఒక క్లస్టర్ వస్తారు. కాబట్టి ప్రతి క్లస్టర్ కూడా యాక్టివిటీలో ఉండాలి. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్, బిఎల్ఏలు, అలాగే ముఖ్యంగా వార్డు ప్రెసిడెంట్స్ కూడా చాలా క్రమశిక్షణతో అందరినీ కలుపుకునేటువంటి విధంగా గురుతర బాధ్యత కేవలం వార్డు ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ యాక్టివ్ గా ఉండాలి. క్లస్టర్ ఇన్ఛార్జెస్ 2 వార్డుల మీద జరిగేటువంటి యాక్టివిటీని రోజువారీగా చెక్ చేసుకుంటా ఉండాలి. కోసం క్రమశిక్షణతో, ఆలోచనతో, ఉత్సాహంతో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడ వెనక తగ్గకుండా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిమిషంలో కూడా మీకు సేవ, ముఖ్యంగా పార్టీ కోసం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా జనసేన పార్టీ నాయకులు కూడా అలాగే బీజేపీ నాయకులు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రాబోయేటువంటి 10 రోజుల్లో పూర్తి స్థాయిలో నిన్న నంబూరి సుబ్బాని గారి చేరిక చాలా మనందరికీ కూడా ఒక నిజంగా ఒక బలమైనటువంటి అంశం. పార్టీ కోసం ఆయన ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి రాబోయేటువంటి తరాలకు ఒక మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఆయన ఒక ముందడుగు వేసి వచ్చాడు. అలాగే కార్పొరేటర్స్ వచ్చారు. రేపు ఇంకో కొంతమంది కార్పొరేటర్స్ రాబోతా ఉన్నారు. కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చేరబోతా ఉన్నారు. 4-5 రోజుల్లో నాకు తెలిసి ఒక 3 కార్పొరేటర్స్ మళ్లీ చేరబోతా ఉన్నారు. ఇలా అనేక మంది రాబోయేటువంటి 10 రోజుల్లో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకే ఆలోచనతో పనిచేయండి. తప్పకుండా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను, నాతో పాటు ఉన్నటువంటి ఎంపీ గారు కానీ అలాగే ముఖ్య నాయకులు కానీ మీకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కడ తగ్గేదే లేదు. 100% ప్రతి ఒక్కరు కూడా నేనైతే 100% అవైలబుల్ ఉంటాను. వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు కానీ అధికారం చేపట్టిన తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీతో పాటు ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పోస్టులు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరందరూ కలిసికట్టుగా పనిచేసేటువంటి ఆలోచన చేయండి. కష్టమైనా నష్టమైనా గెలిపించేటువంటి క్రమంలో ముందుకు రావాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ కుటుంబ సభ్యులుగా వాళ్ళని ఆదరించి వారి సేవలను కూడా పూర్తిగా పార్టీ గెలుపు కోసం మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.